అందరికీ నమస్కారం. ఇక్కడ మీకు 20 రూపీస్ కాయిన్స్ కనపడుతున్నాయి కదా, వీటిని కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ వీడియోలో నేను ఒక్క పాయింట్ చెప్తాను. ఆ ఒక్క పాయింట్ వల్ల మీకు ఈ కాయిన్స్ అనేవి దగ్గర 7 నుంచి 8 రెట్లు ఎక్కువ వాల్యూ వస్తుంది. ఓకే, అది ఏంటి అనేది ఫస్ట్ కాయిన్స్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేదానికన్నా ముందే మీరు కనిపెట్టారు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఫస్ట్ కాయిన్స్ అబ్జర్వ్ చేయండి, తర్వాత నేను ఆ పాయింట్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ మీరు చూసిన వెంటనే లైన్ వెరైటీ అనుకుంటారేమోను, ఇవి లైన్ వెరైటీ అయితే కాదు. ఎందుకంటే ఈ విధంగా 2 కాయిన్స్ కంపేర్ చేసి చూపించినప్పుడు ఎవరైనా లైన్ వెరైటీ అనుకోవచ్చు, బట్ ఇది లైన్ వెరైటీ అయితే కాదు. ఓకే, రెండో వైపు కూడా నీట్గా అబ్జర్వ్ చేయండి. రెండో కాయిన్స్కి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ మీరు ఫస్ట్ కాయిన్ అబ్జర్వ్ చేస్తే ఇయర్ 70, ఇక్కడ 2023 ఇయర్ ఉంది. తర్వాత 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే లెటర్స్ గమనించండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేసి ఈ కాయిన్కి బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈ కాయిన్కి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది నార్మల్ కాయిన్ అనమాట. ఇక్కడ ఉండే కాయిన్ పైన మీరు లెటర్స్ గమనిస్తే 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది థిక్గా ఉన్నాయి లెటర్స్. ఇందులో థిన్గా ఉన్నాయి, దీంట్లో సన్నగా కనపడుతున్నాయి, ఇక్కడ లావుగా కనపడుతున్నాయి లెటర్స్. అదేవిధంగా ఇయర్ 2023 ఇక్కడ నీట్గా ప్రింట్ అయింది, ఇక్కడ కొంచెం క్లాష్ అయింది, అది కూడా అంత నీట్గా కనిపించట్లేదు. ఇక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కూడా చూస్తే ఇక్కడ కొంచెం థిన్గానే ఉన్నాయి, ఇక్కడ కొంచెం థిక్గా ఉన్నాయి లెటర్స్. ఓకే, అర్థమైంది కదా. ఈ ఒక్క పాయింట్ వల్ల మనం గమనించగలిగితే ఈ కాయిన్ వాల్యూ అనేది దగ్గర 100 రూపీస్ నుంచి 150 వరకు వీటి వాల్యూస్ ఉంటుంది. అంటే ఎవరి దగ్గరైనా మనం కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఈ కాయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ నేను కానీ అమ్మాను అని అంటే 2 కాయిన్స్ ఇవ్వాలి, నార్మల్ కాయిన్ ఇవ్వాలి, ఇది కూడా ఇవ్వాలి. అవి 2 కంపారిజన్గా వాళ్ళకి అర్థం అవ్వాలి. కాబట్టి అలాంటప్పుడు వీటి వాల్యూ అనేది 100 రూపీస్ నుంచి 150 వరకు ఉంటుంది. ఓకే, ఇది నేను మాత్రం అమ్మను, వెంటనే కమెంట్స్లో ఎవరొకరు రాయిబాకండి మాకు కావాలి అనేసి. ఇక్కడ నేను మీకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూపిస్తాను, చూడండి, అర్థమవుతుంది కదా. ఓకే, ఇలాంటి కాయిన్స్ జస్ట్ మనం ఈ కాయిన్ కలెక్షన్లో ఏంటంటే ఓపిక అండి, మెయిన్ పాయింట్ ఓపిక. మనకి బాగా ఓపిక ఉండి కాయిన్స్ దొరికినప్పుడు ప్రతి కాయిన్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఎక్కడో ఒక దగ్గర మనకి ఇటువంటి కాయిన్స్ అనేవి దొరుకుతాయి. ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే శిరీషదయ@gmail.com ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ సహా నేను వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను.